హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ మన జక్కన్న కోసం. ఎస్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు జక్కన్న గారికి నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. అది సంక్రాంతి తరువాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. అంతకుముందు మహేష్ బాబు గారిని ఒక హైప్ తీసుకొచ్చేందుకే గుంటూరు కారం సినిమాను కూడా ఓవర్సీస్లో అత్యధికమైన థియేటర్లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ హైప్ని ఇట్లా మెయింటైన్ చేస్తేనే నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్ మూవీ నెక్స్ట్ రాబోతుంది. కాబట్టి గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్గా మన రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతుంది. రాజమౌళి మూవీ అంటేనే జక్కన్న గారు శిల్పాన్ని చెక్కినట్టుగా ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ కూడా చెక్కుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా నెటిజన్స్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే బాహుబలికి మించి RRR ఉంది, RRRకి మించి ఇది ఉండబోతుందని. ఎస్, ఇది కరెక్టే. బట్ బడ్జెట్ కూడా బాహుబలి RRRకి మించి మూడింతలు మూడు రెట్లు ఎక్కువగా ఉండబోతుంది అని కూడా టాక్ వస్తుంది. అంటే 1000 నుంచి 1500 కోట్లు, 1200-1500 కోట్ల వరకు అవబోతుందంట. అంతగా ఎందుకు అవుతుంది అంటే దాని తగ్గట్టుగా రెవెన్యూ కూడా జనరేట్ చేయాలి, దాని తగ్గట్టుగా మార్కెట్ చేయాలి, వసూలు కూడా రాబట్టాలి అనేది జక్కన్న కాన్సెప్ట్. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఏదైతే హాలీవుడ్ రేంజ్లో సినిమా ప్లాన్ చేస్తున్నారో దాని దగ్గర బడ్జెట్ కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంతగా బడ్జెట్ తగ్గిద్దామనే ప్లాన్లో జక్కన కూడా ఉన్నారు. అందుకే ఏం చేస్తున్నారంటే ఒక కొత్త ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అది కూడా RRR నుంచి ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. మొదటిది పాన్ ఇండియా నుంచి తర్వాత హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్ళడం, వరల్డ్ వైడ్గా సినిమాని తీసుకొచ్చే కాన్సెప్ట్లో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఒక ప్యాటర్న్ ఏంటంటే అన్ని సెట్స్ ఒక దగ్గర వేయడం, ఖర్చుని తగ్గించే విషయంలో. సో ఇక్కడ ఒక షూట్ అయిపోతుంది, ఇక్కడ షూట్ అవుతుంది, అక్కడ షూట్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా పెండింగ్ ఉంటే అక్కడికక్కడ దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ పెండింగ్ ఉన్న షూట్ని మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ షెడ్యూల్లోనో లేదా నెక్స్ట్ డేనో ఎప్పుడో ప్లాన్ చేసి షూట్ చేసేసి క్లియర్ చేసే ప్లాన్లో రాజమౌళి గారు చాలా బిజీగా ఉన్నారు. అండ్ రాజమౌళి అండ్ టీం అంటే ఫ్యామిలీ మెంబర్సే. మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వర్క్ కానీ, లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొత్తం కాస్ట్యూమ్స్ నుంచి అన్నీ కూడా రాజమౌళి అనే టీం, కీరవాణి గారు అనే టీంలో మొత్తం చూసుకుంటారు. కాబట్టి వాళ్ళే పక్కాగా ప్లాన్ చేసి బడ్జెట్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ హాలీవుడ్ రేంజ్ మూవీ అనేసరికి ఆ మోస్తరు బడ్జెట్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సెట్స్ అన్ని ఒక దగ్గర వేయడం, మ్యాక్సిమం కొన్ని హైలైట్ ఎలివేషన్ సీన్స్ ఏమైనా ఉంటుంది గ్రీన్ మ్యాట్లో తీసి అడ్జస్ట్ చేసేయడం, ఇలా చేస్తున్నారు. మ్యాక్సిమం ఒక 60-70 పార్ట్ మాత్రం ఓవర్సీస్లో ఉండబోతుంది. అంటే ఎందుకంటే ఒక కరేబియన్ నైట్స్, సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన కొన్ని రకాల అడ్వెంచర్స్ క్రియేట్ చేసిన, అంటే ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన అడ్వెంచర్స్ క్రియేట్ చేయబోయే సినిమా కాబట్టి అక్కడే ఎక్కువ పార్ట్ ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం పార్ట్ అంతా కూడా క్లియర్ చేసేసి కవర్ చేసే ప్లాన్లో ఉన్నారు. దీంతోపాటు జక్కన్న మరొక ఫార్మ్లో ఫాలో అవుతుంది. ఏంటంటే ఒక ఫారెన్ హీరోయిన్ ఇందులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. RRRలో కూడా ఒక హీరోయిన్ పెట్టారు, ఇప్పుడు కూడా ఒక హీరోయిన్ పెట్టబోతున్నారు. అయితే ఈ హీరోయిన్ ఇండోనేషియాకు చెందిన వ్యక్తిగా ఉండబోతుందని కూడా టాక్ ఉంది. సో ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ కాబట్టి హాలీవుడ్ రేంజ్ మూవీ కాబట్టి అందరినీ ఒక రేంజ్లో చూపించాలి. సో ఇది ఇంటర్నేషనల్ మూవీ అనిపించే విధంగానే ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారు. కోర్స్ మహేష్ బాబు ఎలాగో హాలీవుడ్ హీరోలాగా ఉంటారు, ఆ పర్సనాలిటీ అది, ఆ వైట్ చిక్స్ అన్నీ కూడా. సో కాబట్టి ఆ హాలీవుడ్ రేంజ్ తగ్గట్టు హీరో హాలీవుడ్ రేంజ్ సినిమాగా ఉండాలి. మహేష్ బాబు కూడా పెర్ఫార్మెన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కారు. కాబట్టి రాజమౌళి గారు ప్రతీది కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక ఫ్రేమ్ ఒక సీన్ తీయాలంటే అతని ముందు సాటిస్ఫై అయితేనే ఆ సినిమా తీస్తారు. సో ముందు ఆయన సాటిస్ఫై అయితేనే ఆ ఫ్రేమ్ ఓకే చెప్తారు. అది ఎన్ని సీన్స్ అయినా తీయచ్చు, ఫస్ట్ సీనా సెకండ్ సీనా అని ఉండదు. ఒక మినిమం 10-15 సీన్స్ తీసుకొని అందులో వచ్చిన దాన్ని బట్టి క్లిక్ చేసుకుంటారు. మహేష్ బాబు కూడా అనుకున్న దానికన్నా 100% ఎక్కువే ఆయన పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో ఇద్దరు కాంబినేషన్ సూపర్గా ఉండిపోతుంది. ఇక బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఆ రేంజ్లో బడ్జెట్ని మళ్ళీ వసూలు చేయగలమా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఇప్పటి నుంచి దానికి ఒక స్పెషల్గా ఒక టీం కూడా రాజమౌళి రెడీ చేశారంటే ఆ టీం ఇవన్నీ వర్కౌట్స్ స్టార్ట్ చేయబోతుంది. అంటే ఎలా వెళ్ళాలి అంటే దాన్ని ఏమంటారు, శాటిలైట్ రైట్స్ కానీ, డిజిటల్ రైట్స్ కానీ, ఓటీటీ కానీ, దాన్ని ఎలాగ మార్కెటింగ్ చేయాలి, ఎలా హైప్ తీసుకురావాలి, ఎలాగ పబ్లిసిటీ చేయాలి, ఏ రేంజ్లో దాన్ని రిలీజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఎలా ప్లాన్ చేయాలి. బాహుబలికి ఎలాగైతే అన్ని రకాలుగా అన్ని ప్లాన్ చేస్తారో దీనికి కూడా మళ్ళీ అలా ప్లాన్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. సో అందుకే సంక్రాంతి తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్, దీనికి సంబంధించిన ఏదైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉంటాయో దాన్ని ఏమంటారు, వర్కౌట్స్ సంబంధించి అన్నీ కూడా రెడీగా ప్లాన్ చేస్తున్నారు. టీమ్ వైజ్గా కూడా ఒక ఇది వీళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళకు ప్లాన్ చేసి అన్ని ప్లాన్లో ఉదర కూర్చొని ఒక డెమాన్స్ట్రేషన్లా చెప్పి తర్వాత
జక్కన కూడా ఒక పకడ్బందీ ప్లాన్‌తో ఎంత వర్క్ అవుతుంది, ఎంత అవుతుంది అని చెప్పడము. దానికి స్టోరీని చిన్నగా లీక్ చేయడము. తర్వాత మీడియాతో మాట్లాడడము. మీడియాతో మాట్లాడినప్పుడు దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పి కొన్ని హైప్ చేయడము. దాన్ని కూడా ఏ విధంగా హైప్ చేస్తే జనాల్లోకి వెళ్తుందో అనే టెక్నిక్ వాడడము. ఇవన్నీ కూడా జక్కన పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ప్లాన్ చేసే ముందు ఏదైతే వర్క్షాపులు అనేవి ప్లాన్ చేస్తారు. ఆ వర్క్షాపులు కూడా డిఫరెంట్ టీమ్స్‌తో వర్క్షాప్ ప్లాన్ చేసేసి ఒక్కసారిగా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనమాట మన జక్కన్న. సో మహేష్ బాబు జక్కన్న అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బట్ మనం చూసాం ఇప్పుడు. చాలా ఆడియో ఫంక్షన్‌లో కూడా మహేష్ బాబు జక్కన్న మూవీ వస్తుందా అని కూడా అడిగితే జక్కన్న దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, మహేష్ బాబు తీశారు ఖచ్చితంగా ఒక అడ్వెంచర్‌కి సంబంధించింది, గూఢచారికి సంబంధించిన సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పారు. కాబట్టి మేబీ ఆయన గూఢచార అవ్వచ్చు, లేదా ఇంకా అడ్వాన్సెస్ చేసే విధంగా చేసే విధంగా ఒక ఆఫీసర్గా కూడా ఉండే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో లెట్ అస్ వెయిట్ ఫర్ జక్కన్న అండ్ రాజమౌళి మూవీ. మేబీ దసరాకైనా అనుకుంటున్నారు. దసరాకు వస్తే హ్యాపీ. మీతో పాటు అంతకుముందు గుంటూరు కారంతో మహేష్ బాబు సినిమాని చూసి ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ ఈ హైప్తోనే రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా కోసం కూడా 1000 కళ్ళతో ఎదురు చూద్దాం. సో ఫ్యాన్స్ బాయ్.